యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. అపోస్తుడైన పౌలు గారు తెస్సలోని సంఘానికి లేఖ రాస్తూ సహోదర ప్రేమను గూర్చి మీకు నేను వ్రాయనక్కరలేదు, ఈ సంఘానికి సహోదరులను ఎలాగూ ప్రేమించాలో దేవుడే వారికి నేర్పాడు. నిజముగా ఈ మాట ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తెస్సలోనిక సంఘానికి సహోదర ప్రేమను గూర్చి నేను ఏమీ చెప్పక్కర్లేదు, వ్రాయక్కర్లేదు, వారికి తెలుసు అన్నట్లుగా పౌలు గారు మాట్లాడుతున్నారు. నేటి క్రైస్తవ సంఘము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో తీవ్రమైన సమస్య ఏదైనా ఉంది అనంటే సహోదరుల మధ్య ప్రేమ లేకపోవడమే. సేవకుల మధ్య గాని, సంఘ పెద్దల మధ్య గాని, సహోదరుల మధ్య గాని ఈరోజు ఐక్యత గాని, ప్రేమ గాని లేనటువంటి పరిస్థితులను మనం సంఘములో చూస్తున్నాం. ఒకరిని ఒకరు ఘనముగా ఎంచుకోలేనటువంటి నేటి సంఘములో ఉన్న సహోదరుల మధ్య అనేకమైన సమస్యలు, పోట్లాటలు, గొడవలు, అనేకమైన వాటికి కారణము సహోదర ప్రేమ లేకపోవడమే. ఈ తెస్సలోనిక సంఘము వారు దేవుడే వారికి నేర్పించాడు అని తెలియజేస్తున్నాడు. మనందరము కూడా దేవుని ప్రేమ కలిగి, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో, ఆయన మనల్ని ఎలాగైతే ప్రేమించాడో మనము కూడా అలాగే సహోదరులను ప్రేమించాలని, మనము ప్రేమ కలిగి జీవించాలని అపోస్తుడైన పౌలు గారు వారి యొక్క ప్రేమను ఎల్లప్పుడూ జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. వారి యొక్క విశ్వాసమును గూర్చి, వారి ప్రేమను గూర్చి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. వారికి కృతజ్ఞతలు కూడా తెలియచేస్తున్నాడు. దేవుడు తన ప్రేమను వెల్లడి చేశాడు. ఆయన ప్రేమా స్వరూపి అయిన దేవుడు వారికి తన ప్రేమను నేర్పినట్లుగా ఈ అంత్య దినాలలో దేవుని రాకడలో ఎత్తబడాలని ఆశ కలిగి ఉన్న మనందరము కూడా అట్టి ప్రేమను కలిగి దేవుడే ఆజ్ఞ ఇచ్చాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుదాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మనందరము కూడా ఒకరినొకరు మనము ప్రేమించాలని ధర్మశాస్త్రములో దేవుడు తెలియచేసినట్లు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని మనందరము కూడా ఈ అంత్య దినాలలో ప్రభు రాకడను ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్న మనందరము ప్రేమ కలిగి ఒకరి ఎడల ఒకరము మనము సహోదర ప్రేమ కలిగినట్లు మనము జీవించవలసిన వారమై ఉన్నాం. దేవుడే మనకి క్రొత్త ఆజ్ఞనిచ్చినట్లుగా, ఆయనే తన ప్రేమను మనకి నేర్పినట్లుగా ఎందుకు మనము సహోదరులను ప్రేమించలేకపోతున్నాము అని ఆలోచన చేస్తే దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఒక వ్యక్తిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా మన హృదయాలలో ఆయన ప్రేమను కలగచేస్తాడు. ఎవరైతే ఆత్మను పొందుతారో వారే ఇతరులను ప్రేమించగలుగుతారు. నిష్కపటమైన సహోదర ప్రేమను కలిగి జీవిస్తారు. ఇంకా మనము ప్రేమ లేని వారుగానే, ఇంకా మనము పోట్లాడుకునే వారుగానే తగులాడుకుంటూనే ఉన్నామా? పగలు, ద్వేషాలు, ఈర్ష్యలు, కక్షలు, క్రోధము ఇవన్నీ మనము కలిగి జీవిస్తూ ఉంటే ఈ ఉదయకాలము ప్రభు మనతోనే మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని ఎలాగూ ప్రేమించానో, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఈ ఉదయకాలము తండ్రి కుమారుడును ప్రేమించినట్లు ప్రభు మనల్ని ప్రేమించి ఆయన శిలువ మరణము పొంది
ఆయన సజీవుడిగా లేచిన దేవుడు. ఈ ఉదయ కాలములో ఒక పాపి రక్షించబడడానికి ఆయన ప్రేమే మనలను రక్షించింది. ఆయన చేసిన బలియాగము ద్వారా మనము రక్షించబడ్డాము. ఆయన ఇంత గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించటానికి గల కారణము ఆయన మనలను అమితంగా ప్రేమిస్తున్న దేవుడు. అట్టి ప్రేమను కలిగి ఒకరి ఎడల ఒకరు మనము ప్రేమ అనురాగమును ఆప్యాయతలను కలిగి నిష్కపటమైనటువంటి సహోదర ప్రేమను కలిగి మనము జీవిందాము. అట్టి ప్రేమను దేవుడు మనందరికీ ఉదయకాల సమయములో ఆయన కలగచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారి జీవితాలలో మీరు నూతనమైన కార్యాలను జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ఎవరైనాను సహోదర ప్రేమ లేకుండా జీవిస్తూ ఉంటే ఈ ఉదయకాలమే మీ ఆత్మచేత నింపి అట్టి ప్రేమను కలిగి మేము కడవరకు మీకు నమ్మకముగా జీవించినట్లు అట్టి దైవకమైన ప్రేమను మాకందరికీ మీరు ప్రసాదించమని, ఈ ఉదయకాలము ఇంకా ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారికి రక్షణను మీరు కలగచేసి, మీ పరిశుద్ధాత్మ లేని వారికి మీ పరిశుద్ధాత్మనిచ్చి మీరే ఉన్నతమైన కార్యాలను చేసి ప్రతి ఒక్కరిని మీరు రక్షించి మీ ఆత్మ చేత నింపి వారు హృదయాలలో మీ ప్రేమ పొంగి ప్రవహించినట్లు అటు దైవకమైన ప్రేమలో మేమందరము ముందుకు కొనసాగునట్లు మీరే బలపరిచి దీవించమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.